సైతాన్ గడి చేత పని చేయించుకోవడం చాలామందికి రాదు. నేను గతాలన్నింటిలో కూడా ఈ విషయం చెప్పాను. ఒక చిన్న బిడ్డ ప్రార్థన చేస్తూ ఉన్నాడంట, ఎగ్జామ్కి వెళ్తాను ప్రభువా, ఇదిగో ఎగ్జామ్కి వెళ్తున్నాను, చదవలసినంత చదివాను, చేయవలసినంత చేశాను, అన్నీ చేశాను, ఈ ఎగ్జామ్ నేను పాస్ అయితే 1000 స్తుతులు చెప్తాను నీకు అన్నాడంట. హల్లెలూయా ఆహా అని చూస్తున్నాడంట సైతాన్ గడు. ఒకవేళ పొరపాటున ఫెయిల్ అయితే 10,000 స్తుతులు చెప్తాను అన్నాడంట. హల్లెలూయా. సైతాన్ గడికి గుండె బరువు ఎక్కిపోయిందంట. అయ్యి బాబోయ్, అస్సలు దేవునికి మహిమ రాకటం వాడికి ఇష్టం ఉండదు. అందుకనే కరెంట్లు తీస్తాడు, ఏదో ప్రాబ్లం పెడతాడు, నువ్వు వద్దరని బయలుదేరిన వెంటనే సడన్గా అక్కడ కాల్ జారుతుంది, లేకపోతే అప్పుడే ఫోన్ వచ్చి మీ పిల్లకి పోలేదు వాళ్ళకి పోలేదు ఏదో వస్తుంది, అటు వెళ్ళిపోయి ఇటు వెళ్తా ఏదో జరుగుతుంటుంది. ఇవన్నీ ఏం చేస్తాడు? డైవర్షన్. వింటున్నారా? అలాగా సైతాన్ గడికి గుండె గుబేలమన్నదంట. అయ్య బాబోయ్, ఈడు ఫెయిల్ అయితే 10,000 స్తుతులా, పొరపాటును కూడా ఈడు ఫెయిల్ అవ్వకూడదు, ఈడు ఎలాగైనా పాస్ అయ్యే బాధ్యత నేను తీసుకుంటాను. హల్లెలూయా హల్లెలూయా. పక్కోడిగానే చెప్పి పక్కోడి ద్వారా నేను సరే ఈడు ఎలాగైనా పాస్ అయ్యేలాగా నేను ఏర్పాటు చూసుకుంటాను, ఎందుకంటే పాస్ అయితే 1000 స్తుతులు చేస్తారు కాబట్టి పాస్ అయిపోయేలాగా చూసుకుంటానని ఆడు బాధ్యత తీసుకుంటాడంట. అలాగే మనం ఏం చేయాలి? సైతాన్ గడి చేత పని చేయించాలి.